Today I am going to discuss a topic atypical ductal hyperplasia of the breast. It is a very confusing topic for patients as well as the surgeons also, early budding surgeons. సో మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇది మెయిన్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. తర్వాత ఇది మోస్ట్ కామన్ ఫైండింగా రేర్ ఫైండింగా, తర్వాత ఇది ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుంది క్యాన్సర్గా మారడానికి, ఎన్ని సంవత్సరాల్లో మారవచ్చు, దాని తర్వాత ట్రీట్మెంట్ ఏంటిది, దానికి ముందు చేయించాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏందనేది డిస్కషన్ మెయిన్గా. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఏటిపికల్ డక్టల్ హైపర్ప్లేషియా సెల్స్కి ఏం చేయాలి. సింపుల్ ఏంటంటే ఏటిపికల్ డక్టల్ హైపర్ప్లేషియా ఉన్న పేషెంట్స్ మోర్ దెన్ 45 years 40 years ఉన్నారనుకోండి, బెటర్ ఏం చేయాలంటే అది ట్యూమర్ సైజ్ లెస్ దెన్ 4 మోర్ దెన్ 4 cm చూసుకోండి. చూసుకున్న తర్వాత లెస్ దెన్ 4 అయితే యూఎస్జీ గైడెడ్ ట్రూకట్ బయాప్సీకి వెళ్ళిపోండి. మోర్ దెన్ 4 cm అయితే డైరెక్ట్ ట్రూకట్ బయాప్సీ మీరే లోకల్ అనస్థీషియా చేసి ట్రూకట్ బయాప్సీ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఎట్లా అది ఏమన్నా అంటే మ్యాలిగ్నెంటా లేకపోతే కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎంతవరకు ఇది మ్యాలిగ్నెన్సీగా మారడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏది ఏటిపికల్ డక్టల్ హైపర్ప్లేషియా ఆఫ్ ది బ్రెస్ట్ ఎంత శాతం అంటే ఒక 30% అయితే రిస్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల వరకు ఈ రిస్క్ ఉండొచ్చు, ఒక 10 to 15 years వరకు మాత్రం రిస్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే దీనికి మనం ఇట్లా ట్రూకట్ బయాప్సీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత ఒకవేళ డయాగ్నోసిస్ కూడా ట్రూకట్లో అదే వచ్చిందనుకోండి, ఏటిపికల్ డక్టల్ హైపర్ప్లేషియా అనే వచ్చిందనుకోండి, ట్యూమర్ సైజు పెద్దగా ఉందంటే మాత్రం డెఫినెట్గా మనం వైడ్ లోకల్ ఎక్సిజన్ చేసుకోవడం బెటర్. వైడ్ లోకల్ ఎక్సిజన్ చేసుకుంటే ఏంటంటే మనకు కంప్లీట్గా ట్యూమర్ ఎక్సిజన్ అయిపోతుంది. తర్వాత ఎక్సిజన్ బయాప్సీ కూడా చేయించుకొని మనం ఫర్దర్ మేనేజ్మెంట్ కూడా చేయడానికి అవకాశాలు ఉంటుంది. ఇంకా కొంతమందిలో వచ్చేది ఏంటంటే వాళ్ళ డౌట్స్ ట్యాబ్లెట్స్తో కరగదా, అంటే మనకు హార్మోనల్ థెరపీ అవి ఏం పనిచేయదా అని అడుగుతూ ఉన్నారు. హార్మోనల్ థెరపీ అనేది మెయిన్గా డక్టల్ హైపర్ప్లేషియా కంటే లోబులర్ హైపర్ప్లేషియాకి బాగా పనిచేస్తూ ఉంటుంది, అంటే టామోక్సిఫెన్ అట్లాంటిది. సో బెటర్ టు డక్టల్ హైపర్ప్లేషియా ఉంటే బెటర్ టు గో ఫర్ సర్జికల్ ఆప్షన్. లోబులర్ ఉంటే గివ్ వన్ ట్రై ఫర్ హార్మోనల్ థెరపీ లైక్ టామోక్సిఫెన్ అట్లా అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.